హాయ్ గైస్, జూలై 3, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోర్స్ కాంట్రాక్షన్. అంటే ఇప్పుడు మనకు భారతదేశంలో 8 కోర్ సెక్టార్లనే ఉన్నాయన్నమాట ఇండస్ట్రియల్ పరంగా. అంటే ఈ యొక్క పారిశ్రామిక పరంగా ఈ యొక్క కోర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రోజు రోజుకి కుసించుకుపోతాం. కాంట్రాక్షన్ అంటే కుసించుకుపోవడం, తగ్గిపోవడం అనమాట. అంటే దాని యొక్క ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఆదాయం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రోజు రోజుకి కాంట్రాక్ట్ అయిపోతున్నాయి అని చెప్పే ఆర్టికల్ అనమాట. మన ఈ యొక్క కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది చాలా హెవీగా ఉంది. ఆల్రెడీ మనకు ఈ యొక్క కోవిడ్-19 ముందు ఈ యొక్క ఫిబ్రవరి మార్చి మంత్స్ మధ్యలో బాగా ఈ యొక్క కోర్ సెక్టర్ అనేది ఈ యొక్క ఎకనామిక్ డౌన్ఫాల్ వల్ల పూర్తిగా దెబ్బతిందనమాట. సో అప్పటికే కాంట్రాక్ట్ అవుతూ వచ్చింది. ఈ కోవిడ్-19 వల్ల ఇంకా దీని ప్రభావం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయిందనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్, యాజ్ అవుట్పుట్ అండ్ డిమాండ్ స్లో, ఇండియా మస్ట్ రీటైన్ ట్విన్ ఫోకస్ ఆన్ ద పెండమిక్ అండ్ ద ఎకానమీ. అంటే ఇప్పుడు ఈ అవుట్పుట్ అనేది డిమాండ్, ఇప్పుడు ఎట్లాగా డిమాండ్ అనేది తగ్గిపోయింది. ఎందుకని ప్రజల్లో యొక్క కొనుగోలు శక్తి అనేది లేకపోవడం వల్ల ఈ యొక్క వస్తువులు కొనడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. దానివల్ల ఏమైంది, ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది పడిపోయింది. ఈ డిమాండ్ పడిపోవడంతో పాటు అవుట్పుట్ కూడా తక్కువగానే ఉందన్నమాట. ఇలా రెండు స్లో అయిపోయినాయి. సో భారతదేశం అనేది రీటైన్ అంటే తిరిగి పట్టుకోవాలన్నమాట. వేటి మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే, ఒకటి పెండమిక్ ఏదైతే ఈ యొక్క వ్యాధి ఉందో ఆ వ్యాధి మీద కాన్సన్ట్రేట్ చేయాలా. తర్వాత ఈ యొక్క ఎకానమీ మీద, మన ఏదైతే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశం, మన భారతదేశంలో ఆర్థికంగా పరమైనటువంటి ఆర్థిక స్వావలంబన మీద, రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ మీరు ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు మీరు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ చూశారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను హిందూ ఈ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ యొక్క ఈ పేపర్ని నేను నోట్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను. ఎవరైనా కానీ పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఖచ్చితంగా పేపర్ చదవండి. సో ప్లీజ్, ఎప్పుడైనా సరే ఎప్పుడైతే ఈ యొక్క ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు 100% నాలెడ్జ్ పొందాలి. మీకు ఇంగ్లీష్లో బాగా ఇంప్రూవ్మెంట్ రావాలి. రాబోయే కాలంలో మీరు పేపర్ లేకుండా వీడియో యొక్క ఎనాలిసిస్ లేకుండా డైరెక్ట్గా మీరు హిందూ పేపర్ చదవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో ఎనాలిసిస్ చదివిన తర్వాత మీరు పేపర్ చదవాలి. వీడియో ఎనాలిసిస్ ఒక్కటే మీకు ఉపయోగపడదు. తర్వాత పేపర్ చదివినప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్పిన ఒక 70 to 80% మాత్రమే నేను 100 అంటే కరెక్ట్ చెప్తాను అనమాట. అంటే 100% నాలెడ్జ్ అనేది 100% అనేది ఎవరు ఇవ్వలేము. సో నేను కూడా ఇవ్వలేదు. ఏదైనా నేను చెప్పినా కానీ 70 to 80%. సో మీరు 100% రావాలి నాలెడ్జ్ అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు పేపర్ చదవాల్సిందే. అప్పుడు మాత్రమే మీకు ఇది వస్తుంది. సో ఖచ్చితంగా నేను అందుకోసం మీకు హిందూ పేపర్ అనేది అసలు అది ఏంటంటే కాపీరైట్ ప్రాబ్లం అయినప్పటికీ కూడా మీకు మీ పేపర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు కనీసం చదువుతారని. సో మీరు కనుక చదవలేదనుకోండి వేస్ట్. మీరు ఇప్పుడు ఒక ½ అన్ అవర్ దీన్ని కేటాయిస్తారు. ఇంకొక ½ అన్ అవర్ కనుక మీరు పేపర్ చదవడానికి కనుక కేటాయిస్తే కనుక మీకు 100% నాలెడ్జ్ వస్తుంది. డైలీ 1 hour 2 hours అనేది హిందూ పేపర్ మీద మీరు పెట్టకపోతే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఇంకా అంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, వేస్ట్. ఎందుకంటే ఆ టైం అనేది మీరు హిందూ పేపర్ మీద పెట్టాల్సిందే. సో మీరు ఖచ్చితంగా పేపర్ అనేది మళ్ళీ చదవండి. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే, రీటైన్, కీప్, హోల్డ్ ఆన్, పట్టి ఉంచు, పెండమిక్, వైడ్ స్ప్రెడ్, ప్రెవలెంట్, వ్యాధి, క్రిమి, కర్బ్, రిస్ట్రైంట్, రిస్ట్రిక్ట్, ఆటంకపరచు, స్టిమీ, బ్రేక్, హిండర్, ఆటంకపరచు, రోబస్ట్, స్ట్రాంగ్, టఫ్, దృఢమైన, రివైవల్, రిజునివేషన్, పునఃయవ్వనము, బోర్డ్, ఫోర్టెల్, ప్రిడిక్ట్, భవిష్యత్తును చెప్పడం, స్పర్, స్టిమ్యులేట్, ఎంకరేజ్, ప్రోత్సహించు, హింటర్లాండ్, హిక్స్ విల్లీ, కంట్రీ సైడ్, నివాస, లోకోస్ట్, గ్రాస్ హోపర్, మెడూతా. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, అవుట్పుట్ ఇన్ ద 8 core industries suffered an overall contraction for a third straight month in May, shrinking 23.4% as the pandemic-induced lockdown kept large part of the economy shuttered, the Commerce Ministry provisional figure shows. అంటే ఈ యొక్క కామర్స్ మినిస్ట్రీ అనేవాళ్ళు ఈ యొక్క ప్రొవిజనల్ ఫిగర్స్ అనేవి ఇచ్చారన్నమాట. మన యొక్క ఎకానమీకి సంబంధించి కోర్ ఇండస్ట్రీస్ ఎలా వ్యవహరిస్తున్నాయి, వాటి యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉందనే దాని గురించి చెప్తే, ఈ యొక్క 3వ నెల మే నెలలో కూడా వరుసగా మనకు ఫిబ్రవరి, మార్చి,
ఫిబ్రవరి, మార్చి అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు వరుసగా చూసుకుంటే ఈ మూడో నెల కూడా పూర్తిగా ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది అంటే ఈ యొక్క కుదేలు అనడం ఈ యొక్క కోర్ సెక్టార్లో కుదేలు అనేది జరిగిందనమాట. సో ఎంత తగ్గిందంటే 23.4% అనేది ఈ పెండమిక్ ఏదైతే ఏర్పాటు చేసిందో ఈ లాక్డౌన్ వల్ల ఎకానమీ అనేది పూర్తిగా తలుపు వేయాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది మేలో కూడా కంటిన్యూ అయిందనమాట. ఆఫ్ ద 8 all but one posted decline in a production compared with a year earlier, with 6 sectors witnessing double digit drops. అంటే ఇప్పుడు మనం కనుక మొత్తం 8లో మొత్తం చూసుకుంటే ఒకటి మాత్రం పోస్ట్ డిక్లైన్ అనమాట, తక్కువలో ఉంది. సో మిగతా అన్నీ కూడా లాస్ట్ ఇయర్ కన్నా కానీ మిగతా రిమైనింగ్ 6 సెక్టార్స్ అనేవి 2 డిజిట్ డ్రాప్ అనేది జరిగిందనమాట. అంటే 2 అంకెల గణాంకాలు, అంటే ఒక అంకె అంటేనేమో మనం సింగిల్ డిజిట్ చెప్పుకుంటాం, అంటే పర్సంటేజ్లో 2 అంకెలు అంటే చాలా ఎక్కువగా పడిపోయిందనమాట. స్టీల్ అండ్ సిమెంటమ్ వర్ ద వర్స్ట్ హిట్, స్లాంపింగ్ 48.4% and 22.2% respectively, as construction activity and infrastructure projects remain mostly stalled. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా కోర్ సెక్టర్ అయినటువంటి స్టీల్ ఒకటి, సిమెంట్ రంగాలనే పూర్తిగా పడిపోయినాయి అనమాట. చాలా వరకు పడిపోయినాయి. స్లాంపింగ్ అంటే పడిపోవడం అనమాట. సో స్టీల్ అయితేనేమో 48.4%, దగ్గర 50% అనేది దాని యొక్క డెవలప్మెంట్ అనేది కాంట్రాక్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క సిమెంట్ రంగం అయితే 22.2% అనేది పడిపోయింది అనమాట. ఎందుకని ఈ యొక్క పెండమిక్ కారణంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క మౌలిక సదుపాయాలు ఏది భవనాల నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాలు అనేవి పూర్తిగా స్టాల్డ్ ఆగిపోయినాయి అనమాట. Refinery products with the largest weight in the index are contributing 28%, contracted 21.3% as the curbs on vehicle movement stymied demand for automobile fuels. అంటే ఇప్పుడు మన రిఫైనరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశానికి ఆర్థికంగా లార్జెస్ట్ వెయిట్ ఇస్తాయి అనమాట. మన భారతదేశం మొత్తం జీడిపిలో 28% కాంట్రిబ్యూషన్ అనేది ఈ యొక్క రిఫైనరీ ప్రొడక్ట్స్ నుంచి, ఏవైతే క్రూడ్ ఆయిల్ ఏది పెట్రోల్ డీజిల్ నుంచే వస్తాయి అనమాట. అది 21.3% అనేది పూర్తిగా కాంట్రాస్ట్ అది కుదించుకుపోయిందనమాట. ఎందుకని ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఏంటంటే వెహికల్ మూవ్మెంట్ మీద కొన్ని ఆటంకాలు అనేవి, రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారనమాట. కర్బ్స్ అన్న రిస్ట్రిక్షన్స్, స్టిమైడ్ అన్నా కానీ రిస్ట్రిక్షన్స్ అనమాట. పెట్టడం వల్ల ఈ యొక్క ఆటోమొబైల్ ఫ్యూయల్ మీద యొక్క డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయింది. అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంటిన్యూడ్ దేర్ స్లైడ్, యాడింగ్ టు ద ప్రాబ్లమ్స్ డాగింగ్ ఇండియాస్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. అంటే ఇంకా ఏంటి ఈ యొక్క కర్బ్స్ వల్ల ఏమైందంటే ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మీద రోజుకి ఇలాంటి ఏవైతే మూమెంట్ రిస్ట్రిక్షన్ వల్ల ఇంకా దారుణంగా పరిస్థితి తగ్గిపోయి ఈ యొక్క హైడ్రోకార్బన్ సంబంధించిన ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్ సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. వీటి ఏదైతే ఎక్స్ప్లాయిటేషన్ వాటిని బయటికి వెలికి తీయడం అనే అంశానికి సంబంధించి ఈ ఇండస్ట్రీ అనేది పూర్తిగా కుదేలైపోయింది అనమాట. కోల్ ప్రొడక్షన్ ఆల్సో ఫెల్ ఫర్ ఏ సెకండ్ స్ట్రైట్ మంత్, డిక్లైనింగ్ 14% as the lack of demand for electricity from the nation's factories depressed power production as well as the need for the key thermal plant fuel. అంటే ఇప్పుడు ఈ యొక్క కోల్ అనేది బొగ్గు యొక్క ఉత్పత్తి సంబంధించి ఆ ప్రొడక్షన్ కూడా పూర్తిగా తగ్గిపోయిందనమాట. 2 నెలల్లో తగ్గిపోయిందనమాట. అంటే ఇది 2 నెలల నుంచి పడిపోతూ వస్తుందన్నమాట. ఎంత పడిపోయింది సెకండ్ మంత్లో అంటే 14% పడిపోయింది. ఎందుకని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క పవర్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వాటి యొక్క ప్రొడక్షన్ ఆపేసినాయి. ఎందుకని వాటి యొక్క ఏవైతే ప్రొడక్షన్ చేశాయనుకోండి వాటిని వినియోగించుకోవడానికి మిగతా పవర్ మీద ఆధారపడిన కంపెనీలు ఏవి పనిచేయట్లేదు అనమాట. సో దానివల్ల ప్రొడక్షన్ ఆపేయడం వల్ల ఈ యొక్క థర్మల్ ప్లాంట్లకు సంబంధించి అంటే ఈ యొక్క ఫ్యూయల్ అనేది బొగ్గుగా ఫ్యూయల్గా వాడి ఈ యొక్క పవర్ని తయారు చేసే కంపెనీలన్నీ మూసేశారు. సో దానివల్ల ఈ యొక్క కోయల యొక్క ఉపయోగం కూడా తగ్గిపోవడం వల్ల దాని ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. సో దానివల్ల ఏమైంది, అది కూడా 14% డిక్లైన్ అనేది వచ్చిందనమాట. అవుట్పుట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫెల్ 15.6%, ఏ స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ఏప్రిల్స్ 23% స్లాంప్, ఎయిడెడ్ బై ద పార్షియల్ ఈజింగ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అండ్ పీక్ సమ్మర్ కన్జంప్షన్ బై హౌస్ హోల్డ్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ అనేది మనం చూస్తే కనుక 15.6% అనేది తగ్గిపోయిందనమాట. ఏప్రిల్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్. ఏప్రిల్ 23% పడిపోతే ఇప్పుడు ఇది 15.6% అంటే ఏప్రిల్ నెల మీద మే నెలలో కొంతవరకు అంటే ఊరటనిచ్చిందనమాట. ఎందుకు ఇచ్చింది అంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క హౌస్ హోల్డ్స్లో ఈ యొక్క సమ్మర్ వల్ల అంటే ఈ ఎండాకాలం వల్ల అందరూ ఎక్కువగా ఈ యొక్క పవన్ వాడటం వల్ల ఈ యొక్క పీక్గా ఈ సమ్మర్ పీక్గా ఉండటం వల్ల ఏంటంటే ఈ కన్జంప్షన్ అనేది పెరిగిందనమాట. సో అందువల్ల ఇది బాగా ఎక్కువగా అంటే కొంచెం స్లాంప్ అనేది పడిపోవడం అనేది తగ్గిందనమాట. The only silver lining come from the fertilizer industry as a production rose 7.5%, reversing the slump seen in the preceding 2 months and signaling robust activity in the agriculture sector at the start of Kharif season.
అంటే ఇప్పుడు మనం అంత ఆశాజనకం ఏంటంటే మనకు మెరుపు లాంటి అంశం, సిల్వర్ లైనింగ్ ఏంటంటే ఒక మెరుపు మెరిసినట్టు ఉన్న అంశం ఏంటంటే ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనమాట. అది ఒక్కటి మాత్రమే దాని యొక్క ప్రొడక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అభివృద్ధి అనేది 7.5% అనేది అభివృద్ధి ప్రొడక్షన్ అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడూ కూడా లాస్ట్ 2 మంత్స్ నుంచి చూస్తే కనుక అది పడిపోతూ వస్తుంది, స్లాంప్ పడిపోతూ వస్తుంది. స్లాంప్ అంటే పడిపోవడం అనమాట, పడిపోతూ వస్తుంది. కానీ ఈ నెలలో మనం చూస్తే కనుక ఈ మే నెలలో 7.5% అనేది దానికి అంటే ఈ యొక్క స్లాంప్కి రివర్స్గా అభివృద్ధి చెందిందనమాట. సో ఎందుకంటే ఇది ఎలా ఉందంటే రాబోయే కాలంలో అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడి ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అనేది బాగా రోబస్ట్గా అంటే బలంగా దృఢంగా రాబోతుంది, యాక్టివిటీ అనేది దృఢంగా జరగబోతుంది అనడానికి ఒక సిగ్నల్ సైగ చేస్తున్నట్టు ఉందన్నమాట. ద ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాడ్ ఆన్ June 23 cited a near doubling in a fertilizer sales in May as indicative of early green shoot of economic revival. అంటే ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు June 23 ఏం చెప్పారు అంటే ఈ ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో సంబంధించి డబులింగ్ అయ్యే అవకాశం ఉంది, సేల్స్ అనేవి 2 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మే యాక్టివిటీ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ఎకానమీ రివైవల్ అనేది దేనికి సంబంధించి ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి గ్రీన్ షూట్ అంటే ఏంటంటే వ్యవసాయం సంబంధించిన ఏదైతే ఎకానమీ అనేది తిరిగి పునఃయవ్వనం, రివైవల్ అంటే పునఃయవ్వింపబడుతుంది, అంటే తిరిగి పునరుద్ధరింపబడుతుందని చెప్పేసి చెప్పారనమాట. ఏ ప్రామిసింగ్ అండ్ ఎర్లీ స్టార్ట్ టు దిస్ ఇయర్స్ మాన్సూన్ bodes well for the crucial farm income independent rural economy. అంటే ఇప్పుడు ఈ యొక్క మాన్సూన్ అనేది తొందరగానే స్టార్ట్ అయింది, వానలు అనేవి తొందరగానే పడినాయి అనమాట. ఇది ఎలా చూపిస్తుందంటే ఇక్కడ భవిష్యత్తు బోర్డ్స్ అంటే ఏంటంటే భవిష్యత్తు ఎలా చెప్తుందంటే ఎవరైతే ఈ యొక్క ఆ అగ్రికల్చర్ ఎకానమీ మీద ఆధారపడ్డారో ఈ రూరల్ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది అనమాట. ది అబోవ్ యావరేజ్ క్వాంటిటీ అండ్ ఇంప్రూవ్డ్ స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ జూన్ హ్యావ్ స్పర్డ్ ఏ షార్ప్ జంప్ ఇన్ ఖరీఫ్ సోయింగ్ with the area sown as on June 26 more than doubling compared with a year earlier to 315.6 lakh hectares. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క జూన్లో ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది బాగా ఉందన్నమాట. పైన ఎబో చెప్పిన యావరేజ్ క్వాంటిటీ లెక్కల ప్రకారం తర్వాత ఈ యొక్క రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంతవరకు స్పర్డ్ అనమాట, ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. సో ఇది ఎలా ఉందండి, ఎంత బాగా ఉందండి, June 26 వరకు లెక్కలు చూసుకుంటే కనుక పోయిన సంవత్సరం మనం దానికన్నా కానీ ఒక 2 రెట్లు పెరిగే విధంగా ఈ యొక్క పంట మీద ఆధారం అంటే పంట వేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందనమాట. భారతదేశం మొత్తం మీద కూడా 315.6 లక్షల హెక్టార్లు అనేవి సాగులోకి వచ్చినాయి అనమాట. విత్ ద పెండమిక్ అండ్ ద లాక్డౌన్ హ్యావింగ్ సెంట్ lakhs of people back to their rural homes from jobs in the cities, a strong uptick in economic activity across the hinterland is significant. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ కారణంగా చాలామంది ఏంటంటే ఈ యొక్క పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఈ యొక్క వలస కార్మికులందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చేసారనమాట. సో దీనివల్ల ఏమైంది అంటే ఈ యొక్క రూరల్ ఎకనామీలో ఏదైతే హింటర్ల్యాండ్లో అంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు, హింటర్ల్యాండ్ అంటే కంట్రీ సైడ్ అనమాట, గ్రామీణ ప్రాంతాలు లేకపోతే నివాస ప్రాంతాలు అనేటువంటి చోట ఈ యొక్క అగ్రికల్చర్ మీద వాళ్ళు రూరల్ ఏరియాలో ఏం చేస్తారు, అగ్రికల్చర్ మీదే బాగా ప్రభావం పడటం వల్ల బాగా సిగ్నిఫికెంట్గా ప్రాముఖ్యత అనేది పెరిగిపోయిందనమాట. ఆ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగిపోయింది. స్టిల్ మచ్ విల్ డిపెండ్ ఆన్ ద మాన్సూన్ స్టేయింగ్ ఇట్స్ కోర్స్. సో ఇప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క మాన్సూన్ మీద రాబోయే కాలంలో ఈ వర్షపాతం మీద మనం ఆధారపడాల్సి వస్తుంది అనమాట. ఆల్సో దేర్ ఈజ్ ఏ డేంజర్ టు ద ఫార్మ్ సెక్టర్ ఎస్పెషల్లీ ఇన్ వెస్టర్న్, సెంట్రల్ అండ్ నార్థన్ ఇండియా దిస్ ఇయర్ ఫ్రమ్ లోకస్ట్ స్వామ్స్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క మాన్సూన్ అనేది ఒకటి కారణం, రాబోయే కాలంలో మాన్సూన్ ఎలా ఉంటుందో చెప్పలేము, అది ఒక సమస్య. అయితే మనకు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఈ యొక్క వెస్టర్న్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, నార్థన్ ఇండియాకి సంబంధించి పెద్ద సమస్య ఏంటంటే ఈ యొక్క లోకస్ట్ స్వామ్స్ అనమాట. లోకస్ట్ అంటే మిడతలు అనమాట. ఈ మిడతలు అనేవి మన భారతదేశం మీద ఆల్రెడీ మనకు చూస్తూనే ఉన్నాం, ఈ యొక్క ఆఫ్రికా నుంచి వచ్చినాయని చెప్పేసి మనకు కొన్ని ఆర్టికల్స్ కూడా చెప్పుకున్నాం. వాటి యొక్క ప్రభావం అనేది ఎక్కువ, ఇప్పుడు వానలు పడితే ఆ యొక్క మిడతల యొక్క సంఖ్య అనేది ఒకసారిగా పెరిగిపోతుంది అనే ఒక సమస్య కూడా ఉందన్నమాట. ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హ్యాడ్ in its June 27th update warned that India would need to remain on high alert through July for the possible arrival of swamps from Northern Africa. ఇప్పుడు మనకి ఈ యొక్క ఫుడ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు June 27 ఒక అప్డేట్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు కొత్తగా అంశాన్ని చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళు మనల్ని జాగ్రత్తగా ఉండాలి, భారతదేశం జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఈ జూలై మంత్లో ఈ యొక్క స్వాన్స్ అనేవి నార్థన్ ఆఫ్రికా నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. ద లేటెస్ట్ PMI డేటా ఫ్రమ్ రీసెర్చర్స్ IHSA మార్కెట్ ఆల్సో ప్లాన్స్ a less than promising outlook for manufacturing, which contracted again in June, albeit at a softer pace.
అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే యొక్క పిఎంఐ డేటా ప్రకారం కావచ్చు, రీసెర్చర్స్ ఆఫ్ ఐహెచ్ఎస్ మార్కెట్ అనే కంపెనీ వాళ్ళ లెక్కల ప్రకారం ఏంటంటే, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క రాబోయే రోజు జూన్లో కూడా కొంతవరకు ఈ యొక్క దీని ప్రభావం ఉండి దాని యొక్క లెక్కలు అనేవి గణాంకాలు అనేవి తక్కువగా ఉండొచ్చు. అంటే ఇప్పటికి సాఫ్ట్వేర్ పీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమస్య అనేది కొంతవరకు అయినప్పటికీ ఆల్బిట్ అంటే ఏంటంటే అయినప్పటికీ కూడా కొంచెం ఈ ప్రభావం అనేది ఉంటుందని చెప్తున్నాను అనమాట. ద జూన్ సర్వే షోడ్ షార్ప్ రిడక్షన్స్ ఇన్ అవుట్పుట్, న్యూ ఆర్డర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ జూన్ సర్వే లెక్కల ప్రకారం ఏంటంటే ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో పూర్తిగా పడిపోతుంది. అవుట్పుట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల న్యూ ఆర్డర్స్ రావు. తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా ఆ న్యూ ఆర్డర్స్ పడిపోతాయి, ఎంప్లాయ్మెంట్ కూడా పడిపోతాయి అని చెప్తున్నాను అనమాట. పాలసీ మేకర్స్ మస్ట్ నాట్ ఓన్లీ కంటైన్ కోవిడ్-19's tear away spread but also simultaneously keep economic momentum from sliding further. అంటే ఈ పాలసీ మేకర్స్ అంటే మన రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క రాజ్యాంగకర్తలు కావచ్చు, ఈ చట్టసభలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ కోవిడ్-19ని దాన్ని దూరంగా పడి ఆ స్ప్రెడ్ని తగ్గించడానికి కోసమే ప్రభావవంతంగా పనిచేయకుండా దాంతోపాటు సైమల్టేనియస్గా ఈ యొక్క ఎకనామిక్ మూమెంటం అనేది ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క శక్తిని తిరిగి పునరుద్ధరించే విధంగా ఇంకా ఫర్దర్గా పడిపోకుండా చూసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టేయింగ్ అలర్ట్ అంటే ఏంటంటే జాగృతగా ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు కూడా జాగృతమై ఉండాలి, ఏది వచ్చినా కానీ మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి అని చెప్తున్నారు. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే అండి, ఆల్రెడీ కోవిడ్-19 అనేది భారతదేశమే కాదు ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు ఈ యొక్క సీజన్ మారుతుంది. సో ఎండాకాలం నుంచి వానాకాలంలోకి వచ్చేటప్పుడు నార్మల్గా ప్రతి దేశంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి, కొన్ని ఫ్లూస్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి మార్చిలో చూసుకుంటే మార్చి నుంచే ఉన్నాయి. కానీ ఈ కోవిడ్-19 యొక్క ప్రభావం వల్ల ఆ ఫ్లూస్ అన్నీ కూడా మరుగున పడిపోయినాయి. అంటే ఆ కేసులు ఎన్ని వస్తున్నాయో ఎన్ని ఫెయిల్ అవుతున్నాయో అవి ఎవ్వరికీ తెలియట్లేదు అనమాట. ఆ కౌంట్ అనేది తెలియట్లేదు అనమాట. దాని గురించి కూడా మనం జాగ్రత్త వహించాలని చెప్పే ఆర్టికల్ అనమాట. ద ఫోకస్ ఆన్ కోవిడ్-19 షుడింట్ కమ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మానిటరింగ్ అదర్ డిసీజెస్. అంటే మనం ఈ కోవిడ్-19 మీద మనం పెట్టే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో, ఫోకస్ ఏదైతే ఉందో అది మిగతా యొక్క డిసీజెస్ వల్ల జరిగే ప్రమాదాన్ని పక్కన పడేసే విధంగా, లేకపోతే ఆ ప్రమాదాన్ని పట్టించుకునేకుండా వదిలేసే విధంగా ఉండకూడదు అని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ని మనం ఒకసారి చూద్దాం. ప్యాథోజన్, కాజింగ్ డిసీజ్ వ్యాధి కారకము, వెయిల్, కవరు ముసుగు, స్టాండ్ స్టిల్, హాల్ట్ స్టాప్ నిలుపుదల, బోర్ని స్ప్రెడ్ వ్యాపించు, ఎకిన్ సిమిలర్ రిలేటెడ్ పోలిక ఉన్న, కంటీజియస్ ఇన్ఫెక్షియస్ ట్రాన్స్మిసిబుల్ అంటుకొను, డిలాబరేట్ ఇంటెండెడ్ ఇంటెన్షనల్ ఉద్దేశించబడిన, ఎఫ్లిక్షన్ పెయిన్ మిజరీ బాధ, సర్వైలెన్స్ అబ్జర్వేషన్ ఇన్స్పెక్షన్ పర్యవేక్షణ జాగ్రత్తగా గమనించుట. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ద ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ IDSP, the backbone of India's disease monitoring network, is responsible for altering the center and the wider world on a weekly basis about the emergence of disease outbreaks, a surge in novel pathogens, the rate of spread and medical actions taken. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అనే ఒక IDSP అనే ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉందన్నమాట. అంటే పూర్తిగా ఈ యొక్క డిసీజ్ సంబంధించిన పూర్తి పర్యవేక్షణ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. ఇది మన భారతదేశానికి ఒక బ్యాక్ బోన్ అనమాట. ఈ యొక్క డిసీజ్ని పర్యవేక్షించడానికి సంబంధించిన నెట్వర్క్కి సంబంధించి ఇది ఒక బ్యాక్ బోన్ అనమాట. సో దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్, దీని యొక్క విధులు ఏంటి మన దేశాన్ని అలర్ట్ చేయడం అనమాట. సెంటర్ని వైడర్ వాళ్ళని కూడా, దాంతోపాటు వాళ్ళని కూడా అలర్ట్ చేస్తుంటుంది. అంటే మన భారతదేశంలో ఉన్న డిసీజుల గురించి మన భారతదేశ ప్రభుత్వానికి, దాంతోపాటు WHO కూడా మనం దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ యొక్క చైనా వాళ్ళు అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడింది అనమాట. సో ఈ వైడర్ వాళ్ళని కూడా వీళ్ళు అలర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎలాగా వీక్లీ బేసిస్ వారానికి వీళ్ళు అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఏ ప్రాంతంలో ఏ వ్యాధి అనేది అంటువ్యాధిగా ప్రబలుతుంది, ఇలాంటి ఈ యొక్క ప్యాథోజన్ సంబంధించి, అంటే ఈ యొక్క ప్యాథోజన్ సంబంధించి అంటే ఏంటంటే క్రిమికారకాలు అనమాట. వ్యాధి కారకాలు క్రిమికారకంగా వచ్చే ఈ యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీళ్ళు లెక్కలు చెప్తూ ఉంటారనమాట. ఆన్ యావరేజ్ దేర్ ఆర్ 30 to 40 సచ్ అలర్ట్స్. అంటే ఇప్పుడు యావరేజ్గా మనం చూసుకుంటే, వీక్లీ యావరేజ్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క 30 నుంచి 40 మధ్యలో ఈ యొక్క యావరేజ్గా వీటి యొక్క అలర్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. హౌఎవర్ ద అడ్వర్ట్ ఆఫ్ COVID-19 అపియర్స్ టు హ్యావ్ వెయిల్డ్ ద కంట్రీ ఫ్రమ్ ఎనీ అదర్ డిసీజెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క COVID-19 ఎప్పుడైతే వచ్చిందో ఆ ముసుగులో ఇక ఏ రోగం అనేది కనపడట్లేదు ప్రస్తుతానికి. మనం ఇంతకుముందు మన భారతదేశంలో చెప్పుకుంటే క్యాన్సర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం, టీబీ గురించి మాట్లాడుకునే వాళ్ళం, మలేరియా, ఇలాంటి రకరకాల రోగాల గురించి మాట్లాడుకునే వాళ్ళం.
ఇప్పుడు ఈ కోవిడ్-19 ముసుగులో ఆ రోగాలన్నీ కూడా కప్పివేయబడ్డాయి అన్నమాట. ఫర్ వన్, ద లేటెస్ట్ వీక్లీ రిపోర్ట్ అవైలబుల్ ఆన్ ద ఐడిఎస్పి వెబ్సైట్ ఈజ్ ఫ్రమ్ వీక్ 12 మార్చ్ 16 to 22. అంటే మనం ఈ యొక్క ఐడిఎస్పి యొక్క వెబ్సైట్లో మనం చూసుకుంటే కనుక ఈ యొక్క వీక్లీ రిపోర్ట్ ప్రకారం ఒక్క వీక్ మాత్రమే ఉందన్నమాట. ఏది మార్చి 12th వీక్కి సంబంధించింది మాత్రమే, అంటే వీక్ 12కి సంబంధించి మార్చ్ 16 to 22 మధ్య కాలంలో ఉన్నటువంటి వీక్ మాత్రమే వాళ్ళ యొక్క డేటాబేస్లో అవైలబిలిటీ ఉంది. ఆ తర్వాత డేటాబేస్ అనేది ఇంకేమీ లేదు, ఖాళీగా ఉందన్నమాట. అంటే ఈ వ్యాధులు ఏవి స్ప్రెడ్ అవుతున్నాయనే లెక్క అనేది లేకుండా పోయింది. ఇట్ రికార్డ్స్ ఏ మేర్ 6 అవుట్బ్రేక్ డిసీజ్ అలర్ట్స్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇవి ఎట్లా అంటే కేవలం ఒక 6 మాత్రమే అవుట్బ్రేక్స్ అనేవి, డిసీజెస్ అనేవి చూపించినట్టు చెప్తుందన్నమాట ఈ మధ్య కాలంలో. అంటే ఇంతకుముందు యావరేజ్ ఎంత ఉండేది, 30 to 40 ఉండేది అలాంటి అలర్ట్స్ అనేవి. ఇప్పుడు ఓన్లీ ఒక 6 మాత్రమే ఈ మొత్తం కాలంలో వాళ్ళ ఒక 6 అవుట్బ్రేక్లు మాత్రమే ఈ వ్యాధులకు సంబంధించి వీళ్ళు లెక్కిచ్చారనమాట. ఇన్ ద సేమ్ వీక్ లాస్ట్ ఇయర్ దేర్ వర్ 17 అలర్ట్స్. అదే వీక్లో అంటే ఈ యొక్క వీక్ 12 మార్చ్ 16 to 22 మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ మనం కనుక చూసుకుంటే 2019లో కనుక చూసుకుంటే 17 అలర్ట్స్ వచ్చినాయి అనమాట ఈ రోగాలకు సంబంధించి. ఇన్ 2018 దేర్ వర్ 28. అదే 2018లో అయితే 28 అలర్ట్స్ వచ్చినాయి ఈ యొక్క వ్యాధులకు సంబంధించి. అండ్ ఇన్ 2017 దేర్ వర్ 45. 2017లో అయితే 45 అలర్ట్స్ అనేది ఈ యొక్క ఐడిఎస్పి యొక్క లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇన్ వీక్ 11 దిస్ ఇయర్ దేర్ వర్ 28 అలర్ట్స్. అంటే ఇప్పుడు ఈ 12th వీక్ కాకుండా దాని ముందు వీక్ అంటే ఈ యొక్క 16 to మనం ముందు చూసుకుంటే కనుక ఒక 9th to 16 మధ్య కాలంలో, మార్చి 9th to 16 మధ్య కాలంలో మనం కనుక చూస్తే కనుక ఆ యొక్క 11th వీక్లో 28 అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. 12 ఆఫ్ విచ్ వర్ ఫర్ కోవిడ్-19 అండ్ దీస్ ఆర్ రెస్పాండెడ్ టు ద 110 cases of the disease that were reported in that week of March from when the disease escalated. అంటే ఇప్పుడు మనం 28 అలర్ట్స్ అనేవి ఇచ్చింది కదా, 28 కేసులు అనే అలర్ట్ అనేవి ఇచ్చింది కదా, దాంట్లో ఒక 12 కేసులు కోవిడ్-19 సంబంధించింది అనమాట. సో తర్వాత ఇంకేవైతే 110 కేసులు ఏవైతే ఉన్నాయో ఒకసారిగా ఈ కోవిడ్-19 పెరిగిన తర్వాత ఆ కేసులనే ఇంక చెప్పడం మొదలుపెట్టింది, కానీ కొత్త కేసులు వేరే వ్యాధికి సంబంధించిన కేసులు అనేవి ఆ మార్చి వీక్లో ఇవ్వలేకపోయిందనమాట. One way to understand the situation is that once COVID-19 was declared a pandemic and a lockdown imposed, the IDSP2 went into a new normal. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క అన్ని అంశాలు మనం క్రోడీకరించి ఒక విధానం మాత్రం చెప్పొచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ కోవిడ్-19 అనేది ఒక్కసారిగా ఈ సిచ్యువేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఒక పెండమిక్గా, అంటే ఒక వ్యాధికారకమైన క్రిమిగా వ్యాధిలాగా వ్యాప్తి చెంది ఒక రోగంగా డిక్లేర్ చేసిన తర్వాత దేశం మొత్తం కూడా లాక్డౌన్కి వెళ్ళిపోయింది. సో ఈ యొక్క ఐడిఎస్పి కూడా కొత్త నార్మల్, అంటే ఇప్పుడున్న పరిస్థితులు కాకుండా కొత్త పరిస్థితులు ఎదుర్కొనే సమస్యలు కొత్త పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందనమాట. విత్ మూమెంట్ ఎట్ ఏ స్టాండ్ స్టిల్, హాస్పిటల్స్ షట్ అండ్ ఓన్లీ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్-19 అవైలబుల్ ఎట్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ద రిపోర్టింగ్ ఆఫ్ అదర్ డిసీజెస్ సఫర్డ్. అంటే ఇప్పుడు ఏమైంది, కోవిడ్-19 వల్ల ఏంటి అంటే ఇది పూర్తిగా ఆ యొక్క ఐడిఎస్పి యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేసిందనమాట. స్టాండ్ స్టిల్ అంటే నిలుపుదల చేసిందనమాట. హాస్పిటల్ అన్నీ మూతవేయబడినాయి. ఈ కోవిడ్-19 ట్రీట్మెంట్ మాత్రమే ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో వాళ్ళకి వైద్యం అందించడం, టెస్ట్ చేయడం, ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో మిగతా రోగాలన్నీ కూడా చాలా వరకు ప్రభావితం దీనివల్ల మిగతా రోగాల యొక్క ప్రభావం అనేది పడిందనమాట. ద నెగ్లెక్ట్ ఆఫ్ అదర్ డిసీజెస్ has been independently borne out, for instance, by a reduction in the notification of a fresh tuberculosis infection and a general decline in claims under the Ayushman Bharat Health Insurance Scheme. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క వేరే వ్యాధులకు సంబంధించి మనం ఏదైతే నెగ్లిజెన్సీ, అంటే మనం ఏంటి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామో ఆ వ్యాధులు అనేవి ఒక్కసారిగా వ్యాపించే అవకాశం ఉందన్నమాట. మనం గత కొంతకాలంగా చూసుకుంటే ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఎటువంటి కేసు అనేది మనం చూడలేదు. ఎందుకని మనకు అసలు అంత టైం లేదు, ఆ టెస్టింగ్లకి వాటికి పోయేంత పరిస్థితి లేదు. అందరూ కూడా కోవిడ్-19 మీద పనిచేస్తున్నారు అనమాట. సో ఆయుష్మాన్ భారత్ కింద ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏ వ్యాధులు అనేవి ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరు కూడా అంటే ఆ లిస్ట్ అనేది రావట్లేదు అనమాట. మాకు ఈ వ్యాధి వచ్చింది, ఆయుష్మాన్ భారత్ కింద మాకు కొంత సబ్సిడీ ఇవ్వండినో లేకపోతే మాకు ట్రీట్మెంట్ చేయండి అనే అంశాలే లేకుండా పోయాయి అనమాట. ది అదర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ దట్ అకిన్ టు ఏ డిక్లైన్ ఇన్ డెత్స్ ఫ్రమ్ యాక్సిడెంట్స్, ద లాక్డౌన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ఏ డిక్లైన్ ఇన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కంటీజియస్ డిసీజ్. అంటే మనం ఇప్పుడు మనకైనా చూస్తే ఈ యొక్క అంశానికి సంబంధించి మనం ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఏం ఎక్స్ప్లెనేషన్, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కింద యాక్సిడెంట్లు కూడా ఉంటాయన్నమాట. ఆయుష్మాన్ భారత్లో స్కీమ్ కింద ఏంటంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులు కావచ్చు లేకపోతే ఏదైనా ఆర్థిక సహాయం అనేది ఇస్తూ ఉంటారనమాట. ఈ యొక్క అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అనమాట. ఈ యొక్క లాక్డౌన్ కారణంగా ఏంటి అంటే
ఆ యొక్క ప్రజల యొక్క మూవ్మెంట్ అనేది ఒక చోట నుంచి ఒక చోటకి ఆగిపోవటం వల్ల దాని పోలిక వల్ల ఏమైందంటే యాక్సిడెంట్స్ అనేవి పూర్తిగా నివారింపబడ్డాయి, చాలా వరకు యాక్సిడెంట్ తక్కువైనాయి. సో ఈ యొక్క లాక్డౌన్ కాంట్రిబ్యూషన్ వల్ల ఏంటంటే అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉండటం వల్ల కొన్ని అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో కంటీజియస్ డిసీజెస్ అనేవి ఆగిపోయినాయి. ఇప్పుడు టీబీ అనేది అంటువ్యాధి, అలాంటి కొన్ని వ్యాధులు అనేవి పూర్తిగా దాని యొక్క ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోయిందనమాట. మెనీ ఆఫ్ ద అవుట్ బ్రేక్స్ దట్ ఆర్ రొటీన్లీ రిపోర్టెడ్ ఇన్వాల్వ్ ప్యాథోజన్ సమ్ కాంట్రాక్టెడ్ ఫ్రమ్ కంటైన్మెంట్ వాటర్ ఆర్ దోస్ ఎయిర్బోర్న్ దట్ ఆర్ స్ప్రెడ్ త్రూ సోషల్ ఇంటరాక్షన్. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఈ యొక్క అవుట్ బ్రేక్స్ అనేవి జనరల్గా ఎలాగ వస్తాయంటే ఈ ప్యాథోజన్స్ ఏవైతే ఈ క్రిమికారకాలు అనేవి ఎలా వస్తాయంటే ఈ యొక్క వాటర్ కంటామినేటెడ్, అంటే ఈ యొక్క వాటర్ అనేవి మాలిన్యం అవ్వడం వల్ల లేకపోతే మురికి చెందడం వల్ల వస్తాయి, లేకపోతే ఈ యొక్క గాలి ద్వారా కొన్ని వ్యాధులు అనేవి వ్యాపిస్తాయి అన్నమాట మామూలుగా చూడాలి అంటే. సో అలానే ఉంటుంది. వైల్ ద రీజన్ ఫర్ ద డిక్లైన్ కుడ్ బి డిలాబరేటెడ్ అపాన్ వాట్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ పబ్లిక్ అప్డేట్స్ సిన్స్ March 12. అంటే కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క రీజన్ అనేది ఈ యొక్క వ్యాధుల సంఖ్య అనేది ఇంత గణనీయంగా పడిపోవడానికి కారణం అండి మాత్రం మనం ఏంటి అంటే ఉద్దేశించబడి ఇప్పుడు ఉన్న అంశాల ప్రకారం మనం ఏం ఉద్దేశించి చెప్పాలంటే డిలాబరేటెడ్ అంటే ఉద్దేశించి చెప్పొచ్చు అంటే ఈ యొక్క March 12 ఏదైతే ఉందో అప్పటి నుంచి ఈ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్కి సంబంధించి కావచ్చు, ఈ వ్యాధుల సంఖ్యకు సంబంధించి కావచ్చు, ఎటువంటి అప్డేట్ అనేది లేకుండా పోయిందనమాట. ఇవందరం మనం ఒప్పుకోపోయినా కానీ ఇదే నిజం అనమాట. అన్యాక్సెప్టబుల్ అయినప్పటికీ కూడా March 12 నుంచి ఓన్లీ COVID-19 గురించి ఆలోచిస్తున్నాం కానీ మిగతా వ్యాధుల గురించి పట్టించుకోవట్లేదు, బట్ అప్డేట్ ఇవ్వట్లేదు అనమాట. ద పెండమిక్ హ్యాజ్ టైట్ ద వరల్డ్ దట్ నో మోడలింగ్ కెన్ క్వైట్ ఫోర్కాస్ట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అండ్ an application that may seem under control one week can quickly be threatening the next week. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ పెండమిక్ ఏదైతే ఉందో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక అంటే దిగ్బంధం చేసిందనమాట. అష్టదిగ్బంధం అంటారు కదా, అలా దిగ్బంధం చేసిందనమాట. సో కొత్త వేటిని కూడా ఫోర్కాస్ట్ అంటే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఈ స్ప్రెడ్లకు సంబంధించి ఈ యొక్క డిసీజ్ స్ప్రెడ్కి సంబంధించి ఏమీ చెప్పలేని విధానంగా ఈ యొక్క పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనమాట. సో దీనివల్ల ఏమైందంటే ఈ యొక్క ఎఫికేషన్స్ అంటే బాధలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి అనమాట. ఈ యొక్క బాధ అనేది ఒక వారం తగ్గిందనుకోండి, ఈ వ్యాధి కొంతవరకు కంట్రోల్లోకి వచ్చిందని మనం ఈ వారం తగ్గిందిలే అనుకునే లోపల నెక్స్ట్ వారం అనేది దీని యొక్క ఉధృతి అనేది భయంకరంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా కానీ చేయలేని పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి అనమాట. ఇఫ్ ద కంట్రీ హ్యాస్ యాజ్ ఎ పాలసీ డిసైడెడ్ టు అన్లాక్ అండ్ రీస్టోర్ pre-pandemic routines, then this should also apply to routine surveillance for other diseases. అంటే ఇప్పుడు కంట్రీ అనేది కొత్త విధానం అన్లాకింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క లాక్డౌన్ అనేవి తొలగించి సాధారణ పరిస్థితుల్లోకి అంటే ఈ యొక్క ప్రీ పెండమిక్ అంటే ఈ యొక్క పెండమిక్ వ్యాధి ఏదైతే ఉందో దాన్ని రాని ముందు రోజులు ఎలా అయితే ఉన్నాయో అలాంటి సాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి సాధారణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పర్యవేక్షణ అనేది ఈ యొక్క వ్యాధులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఇంతకుముందు పెండమిక్ రాకముందు మిగతా వ్యాధుల మీద ఎలాంటి పర్యవేక్షణ ఉందో అలాంటి పర్యవేక్షణ అనేది ఇప్పుడు కూడా ఏర్పాటు చేయాలని చేసి చెప్తున్నారనమాట. ద ఐడిఎస్పీ ఆల్సో ఫేసెస్ ఏ మ్యాన్ పవర్ క్రంచ్ అండ్ మిర్రరింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఇన్ అదర్ కంట్రీస్ ఈస్ ట్రయింగ్ టు రిక్రూట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ పెండమిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఐడిఎస్పీ అనేది ఇప్పుడు ప్రధానంగా ఏ సమస్యను ఎదుర్కొంటుందంటే మ్యాన్ పవర్ సమస్యలు ఎదుర్కొంటుంది. ఎందుకని ఇప్పుడు పనిచేసే వాళ్ళ సంఖ్య అనేది లేదు. అందరూ కూడా ఈ COVID-19 మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈ హెల్త్ సిస్టమ్ అంతా కూడా దాని మీదే బిజీగా ఉంది. సో ఈ యొక్క ఐడిఎస్పీ కింద పనిచేసి ఈ రిపోర్ట్ ఇచ్చే యొక్క హెల్త్ సెక్టర్ వర్కర్స్ అనేవాళ్ళు లేరనమాట. ఇలాంటి విధానాలే ఇతర దేశాల్లో కూడా మనకు కనపడుతున్నాయి. కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కొత్తగా రిక్రూట్మెంట్ అనేది అంటే ఈ యొక్క పెండమిక్ మధ్యకాలంలో కొత్త రిక్రూట్మెంట్లు అనేవి జరుపుతున్నారన్నమాట. కొత్తగా వాళ్ళని ఏంటి ఈ యొక్క హెల్త్ సెక్టర్లోకి అంటే ఉద్యోగాలకు ఇచ్చి వాళ్ళని తీసుకుంటున్నారనమాట. ఇట్స్ డిబేటబుల్ హౌ యూస్ఫుల్ దిస్ వుడ్ బి టు ఇంప్రూవ్ COVID-19 surveillance, but it is essential in improving overall surveillance as well as providing timely updates to the public and international health agencies. కానీ ఇప్పుడు ఇలా మధ్యలో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, వాళ్ళు ఎంత ప్రభావితంగా పనిచేస్తారో తెలియదు, వాళ్ళకి ఈ యొక్క వ్యాధుల మీద ఎంతవరకు కంట్రోల్ ఉంది, ఎంతవరకు అవగాహన ఉందనే అంశం గురించి ఏమీ తెలియదు అనమాట. అలాంటి వాళ్ళని ఇప్పుడు రిక్రూట్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇది మాత్రం ఎసెన్షియల్ అనమాట, అనివార్యం, అవసరం ఇప్పుడు. ఎందుకని ఈ యొక్క COVID-19 సర్వేలెన్స్కి సంబంధించి కావచ్చు, వేరే ఇతర వ్యాధులకు సంబంధించి సర్వేలెన్స్కి కావచ్చు, అంటే పర్యవేక్షణకు సంబంధించి కావచ్చు, ఈ యొక్క పెండమిక్ ఈ యొక్క పబ్లిక్ సంబంధించి తర్వాత ఇంటర్నేషనల్ హెల్త్ ఏజెన్సీకి సంబంధించి వీళ్ళు అప్డేట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఏదైతే మ్యాన్ పవర్ అనేది ఈ మనుషులు అనేవాళ్ళు ఎక్కువగా అవసరం అనమాట ఈ అప్డేట్స్ ఇవ్వడం కోసం. సో ఇలాంటి సమయంలో వీళ్ళ యొక్క అవసరం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సామర్థ్యం అనేది ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళని తీసుకోవడం అనేది మాత్రం అనివార్యం అయిపోయింది అనమాట.
ద పెండమిక్ నీడ్స్ సీరియస్ ఫోకస్ బట్ ఇండియా కెనాట్ ఆఫర్ టు ఇగ్నోర్ అదర్ కిల్లర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ ఏదైతే ఉందో, ఈ యొక్క కోవిడ్-19 అనేది ఏదైతే ఉందో దాని మీద మనం తీవ్రమైనటువంటి ఈ యొక్క మన యొక్క సామర్థ్యాన్ని అంతా పెట్టాలి, కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా, ఫోకస్ మొత్తం కూడా దాని మీదే పెట్టాలి. కానీ మన భారతదేశం అనేది ఈ యొక్క దానికి పెండమిక్ని ఉద్దేశించి మిగతా వాటిని ఏవైతే ఈ యొక్క కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా అంటే వాటిని పక్కన పడేయటం అనేది సరైన విధానం కాదు. అంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ ఈ కోవిడ్-19 మీద మనం పోరాటం చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఇవేంటి ఈరోజు హిందూలో నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.